ఈ అవేర్‌నెస్ కోసం వుమెన్ కానీ, మెన్‌కి కానీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ మోస్ట్ కామన్‌లీ హెచ్ఐవీ అండ్ హెచ్ఐవీ. ఈ రెండిట్లు రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? ఇవి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటారు? See, unprotected sexual intercourse is one thing. Multiple sexual partners is one thing. Otherwise, lack of sexual education is another thing. మనం యూజువల్‌గా అలాంటి టాపిక్స్ పెద్దగా పేరెంట్స్ ఎవరికి చెప్పరు. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాలన్నా వాళ్ళు ఇబ్బంది సిగ్గు. పడతారు. సో, సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, దానివల్ల ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ అది తీసుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేయగలుగుతాం. హ్మ్. సో, ఇప్పుడు దీనికి టెస్ట్‌లేమైనా ఉంటాయా మ్యామ్? అంటే హెపటైటిస్ బికి కానీ, అదే హెచ్ఐవీకి కానీ ఏవైనా టెస్ట్‌లుంటాయా? నార్మల్‌గా దాన్ని వైరల్ మార్కర్స్ అని అంటాం. హెచ్ఐవి టెస్టింగ్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్‌కి సంబంధించిన టెస్ట్‌లన్నీ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఎక్స్‌పోజర్ తర్వాత కొన్నేమో 6 నెలల తర్వాత బయటపడవచ్చు. కొన్ని 1 ఇయర్ తర్వాత కూడా పడొచ్చు. కొన్ని విండో పీరియడ్స్ ఉంటాయన్నమాట. అన్ని టెస్ట్‌లు ఇమ్మీడియేట్ సెక్షువల్ యాక్టివిటీ అయిపోయిన వెంటనే రిపోర్ట్ పాజిటివ్ వచ్చేస్తదని ఏం కాదు. హ్మ్. ఒకసారి వచ్చిన తర్వాత హెపటైటిస్ బి అయినా, హెపటైటిస్ వి అయినా పోవాలి ఏవి అంతే. ఈ లేదా? 3 ఏదైతే మెన్షన్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, హెచ్బీఎస్ఏజీ ఒక్కసారి వచ్చిన తర్వాత దేర్ ఈస్ నో వే యూ కెన్ కంప్లీట్‌లీ క్యూర్ ఇట్. ఓకే. ఓకే. బెటర్ మెడికేషన్స్ తీసుకొని, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకొని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకొని డిసీజ్ ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అంతే కానీ దేర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్. సొల్యూషన్ ఫర్ ఇట్. ఇప్పుడు వుమెన్ ఫెర్టిలిటీకి కానీ, మెన్ ఫెర్టిలిటీకి కానీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్‌లో ఇంకా ఎలాంటి చేంజ్ చేసుకోవాలి అంటారు? ఇప్పుడు స్పెర్మ్ రేసింగ్ అంటూ కూడా ముందుకొస్తున్నారు. వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్‌గా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవటానికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. మేబీ అవి మనకి ఆఫ్టర్ దిస్ రేస్ మనకి తెలుస్తుందనుకుంటున్నాను నేను. సో, అసలు ఈ స్పెర్మ్ స్ట్రెంత్ అవ్వడానికి కానీ, వుమెన్‌లో ఎగ్ స్ట్రెంత్ అవ్వటానికి కానీ, ఎక్సర్‌సైజెస్ కానీ, లైఫ్ స్టైల్స్‌లో కానీ ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్‌లో ఫస్ట్ థింగ్ ఈస్ 8 to 9 అవర్స్ ఆఫ్ స్లీప్. హ్మ్. నెక్స్ట్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే హెల్తీ డైట్, బ్యాలెన్స్ డైట్, అంటే ఏదో క్రాష్ డైట్లు చేసేసాం లేకపోతే వీరమాచిన డైట్ చేసేసాం అలా కాకుండా హెల్తీ బ్యాలెన్స్ డైట్, గుడ్ ఇదైతే 60% కార్బోహైడ్రేట్స్, 20-30% ప్రోటీన్స్, 10-20% ఫ్యాట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ పరంగా చూసుకుంటే అట్లీస్ట్ 4 to 5 డేస్ ఒక 30-40 మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే ఒక మంత్లో కనీసం 18-20 డేస్ ఎక్సర్సైజ్ చేయాలి. అదేదో ఎక్సర్సైజ్ అంటే జిమ్‌కి వెళ్ళిపోయి హెవీ వెయిట్స్ ఎత్తేయాలని కాదు. సింపుల్ వాకింగ్, సింపుల్ జాగింగ్, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, ఇలా ఏదన్నా చేసుకోవచ్చు. సో ఇది అడిక్వేట్ వాటర్ ఇంటేక్. ఓకే. అయితే మీరిందాక వీరమాచినేని డైట్ అన్నారు. ఆ వీరమాచినేని డైట్‌లోని చాలా వరకు కూడాను మాకు ఫెర్టిలిటీ అయిందనో, లేదంటే షుగర్ తగ్గిందనో, లేకపోతే క్యాన్సర్ తగ్గిందనో ఇలా చాలామంది వచ్చి బయటకి చెప్తున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ వర్కబుల్? నిజంగా వర్క్ అవుతుందా? ఇట్స్ అ ప్యూర్ కోయిన్సిడెంటల్ థింగ్. ఒక 10 మంది ఒక పర్టిక్యులర్ డైట్ ఫాలో చేశారు. దాంట్లో ఒక ఇద్దరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ డైట్ ఫాలో అవ్వకపోయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఉండేది. బట్ వాళ్ళ బిలీఫ్ ఎలా ఉంటదంటే ఆ డైట్ చేయడం వల్లనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి. అలాగని 8 మందికి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు గదా! మేబీ వాళ్ళు సరిగ్గా పాటించలేదేమో. అలా ఏం లేదండి. అంటే దేర్ ఇస్ నో సచ్ డైట్. అది ఆ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ వీరమాచినేని డైటే రాంగ్. సో, ఈ మధ్య కాలంలో మనకి వీధికొక డైటీషియన్ రెడీ అయిపోయారు మ్యామ్. వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఒక క్వాలిఫికేషన్ వాళ్ళ పేరులో తగిలించుకుంటూ ముందుకొస్తూ ఉన్నారు. సో, వీళ్ళందరినీ చెక్ పెట్టాలి అంటే అసలు డైట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు డైట్ ఇంటర్మీడియేట్ డైట్ అంటారు. లేదు అంటే కంప్లీట్‌గా వీక్‌లో 1 డే ఏమీ తినకుండా ఉండండి అంటారు. వేరియస్ డైట్స్ అనేవి మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. చూజ్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. సో, అసలు డైట్ అంటే ఏంటి? అసలు డైట్‌ని మనం ఎలా తీసుకొని, ఎలా ఫాలో అవ్వాలి అంటారు? ఇటు మనకి ముఖ్యంగా మనం ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఫెర్టిలిటీకి సంబంధించి మంచి హెల్తీగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఈస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికెళ్ళాలి. సో, ఈ మధ్య నేను కూడా న్యూస్‌లో చూస్తున్నాను. పీహెచ్‌డీ డిగ్రీలు తగిలించుకొని, లేకపోతే ఫేక్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్లు తీసుకొని, ఏదో వాళ్ళకేదో కొంత వర్క్ అయిన డైట్ ఏదైతే ఉందో అది పేషెంట్స్ అందరి మీద రుద్దటం, హెవీ చార్జెస్ తీసుకొని డైట్ ఫాలో అవ్వమని చెప్తాం. దాంట్లో ఏమో ఇందాక మీకు చెప్పినట్టు 10 మందిలో ఒకరికో ఇద్దరికో వర్కౌట్ అయ్యుండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మేమేమో పేషెంట్స్‌కి రెగ్యులర్‌గా డాక్టర్స్ దగ్గరికి రండి, క్వాలిఫైడ్ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళండి అని అంటే, వాళ్ళు ఇలాంటి గల్లీకొక డైటీషియన్‌ని వెతుక్కొని వెళ్ళి బోలెడు డబ్బులు తగిలేసి అబ్నార్మల్ డైట్స్ తీసుకుంటున్నారు. అది దానివల్ల మేబీ ఈరోజు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. లాంగ్ టర్మ్‌లో మీకు హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో, మీకు నార్మల్ డైట్
మంచి హెల్దీ డైట్ అంటే మీరు ఏం చెప్తారు? అదే చెప్పాను కదండి, 3 liters of water per day, 50 to 60% of the diet should be from carbohydrates, 20 to 30% should be from protein, 10 to 20% should be from healthy fats, అలాగే పీచు పదార్థం ఫైబర్ ఏదైతే ఉంటుందో అది కదా అడిక్వేట్ లెవెల్స్లో ఉండాలి. ఇది బ్యాలెన్స్ డైట్, ఇది ఫాలో అవ్వాలి కంటిన్యూస్గా, అలా అయితేనే బెటర్. ఓకే, ఇంకా డైట్ తీసుకునేటప్పుడు ఇంకా ఏవైనా అంటే వాళ్ళకి ఇప్పుడు మనకి మార్కెట్లో ఉండే డైటీషియన్ ఏం చెప్తున్నారంటే మార్నింగ్ ఇవి తీసుకోవాలి, మిడ్ ఆఫ్ ది డే ఇది తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఇది తీసుకోవాలి, ఈవినింగ్ ఇది తీసుకోవాలి, నైట్ ఎర్లీగా తినాలి, ఇలాంటివన్నీ ఒక టైం షెడ్యూల్, తినడానికి ఒక టైం షెడ్యూల్స్ ఇప్పుడు షెడ్యూల్స్ పెడుతున్నారు. బిఫోర్ దట్ అసలు షెడ్యూల్సే ఉండేవి కాదు కదా, అప్పుడు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు షెడ్యూల్స్ లేవు లేకపోతే అది లేదు అనడానికి బిఫోర్ టైంలో ఉమెన్ చాలా పని చేసేవారు. మనకు ఇప్పుడు అన్ని మిక్సర్ గ్రైండర్, వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు అన్నీ ఉన్నాయి. అప్పట్లో అంతా ఫిజికల్గా మాన్యువల్గా పనిచేసేవారు. ప్లస్ ఇంత స్ట్రెస్ లేదు అప్పట్లో ఆడవాళ్ళకి. దే యూస్ టు వాళ్ళ మెయిన్ జాబ్ ఏంటి, హస్బెండ్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వంట చేసుకోవడం, అలాగే మినిమల్ స్ట్రెస్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు మనం అలా కాదు కదా, వీఆర్ బిజీ యాజ్ ఎంప్లాయీ, ప్రొఫెషనల్, ఇంట్లో చూసుకోవాలి అన్ని రకాలుగానే, దాంతోపాటు హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ అవర్ స్ట్రెస్ లెవెల్ ఈజ్ మచ్ మచ్ హయ్యర్ దాన్ ద ప్రీవియస్ జనరేషన్. దానికి కంపారిజన్ లేదు. అండ్ డైట్ ప్రకారంగా చూసుకుంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఉంటుంది, నార్మల్గా జనరల్ షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని అంటారు. సో పీసీఓఎస్ పేషెంట్స్కి, డయాబెటీస్ పేషెంట్స్కి షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని అంటారు. 3 మేజర్ మీల్స్, 3 మైనర్ మీల్స్. 3 మేజర్ మీల్స్ అంటే మేజర్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగా. 3 మైనర్ మీల్స్ అంటే దాని బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో గ్యాప్లో ఉండే చిన్న స్నాక్, లంచ్కి డిన్నర్కి మధ్యలో ఉండే స్నాక్, పడుకునే ముందు తీసుకోవాల్సిన చిన్న స్నాక్, దీన్ని 3 మేజర్ మీల్స్, 3 మైనర్ మీల్స్ అని అంటారు. సో అది కాకుండా ఇంటర్మిటెంట్ డైటింగ్, దాంట్లో ఏంటంటే ఒక 8 hours తినే టైం ఉంటుంది, ఒక 16 hours ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది. సో దాన్ని కూడా కొన్ని స్టడీస్ డెఫినెట్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్క్స్ ఫర్ పీపుల్. బట్ అది ఎంతకాలం వాడాలి, ఎన్ని రోజులు వాడొచ్చు, దానివల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి అనేది అంత క్లియర్ కట్ మన దగ్గర డేటా లేదు. ఇప్పుడు మనకి ఈ డైటీషియన్స్ కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, ప్రోటీన్ షేక్స్ అని చెప్పి, ఇలాంటివన్నీ. ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ప్రోటీన్ షేక్స్ అనే డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. దాంట్లో ఏది రైట్, ఏది రాంగ్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్. సో నార్మల్గా న్యాచురల్ ప్లాంట్ ప్రోటీన్ బేస్డ్ థింగ్స్ బాగానే ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.